అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు చికెన్ స్ప్రింగ్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి క్రిస్పీగా చాలా బాగా ఉంటాయండి, మంచి రుచిగా వస్తాయి. మీరు ఎలా తయారు చేయాలి, ఏమేం కావాలి అనేది నేను వివరంగా చూపిస్తాను. మీరు ఇంట్లోనే ఏ రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే తయారు చేసుకొని హ్యాపీగా తినొచ్చు. ఇక్కడ నేను ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ ఒక్కొక్కటి సన్నగా తరుక్కున్నానండి. క్యాబేజ్ కొంచెం భాగము, పచ్చిమిర్చి, కొత్తిమీర, 300 గ్రాముల చికెన్ కీమా మాదిరిగా కొట్టి పెట్టుకున్నాను. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, చాట్ మసాలా, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ కూడా ఏ క్వాంటిటీ 1 టీ స్పూను టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నాను కదండి, అది వేసుకొని వేయించుకుంటున్నాను. ఉల్లిపాయ మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ మనం తరుగు పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసి అవి కూడా మంచిగా వేగనివ్వాలండి, మంచిగా వేయించుకోవాలి వాటిని కూడా. ఆల్రెడీ ఉడికిన చికెనే తీసుకుంటామండి. ఇక్కడ ఉడికిన చికెన్నే కీమా మాదిరిగా కొట్టి పెట్టుకున్నాను నేను, 300 గ్రాములు తీసుకుని. ఇప్పుడు ఈ కూరగాయల ముక్కలన్నీ సన్నగా తరుక్కొని మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అవి కూడా వేసుకున్నాను. ఈ విధంగా చేయండి, మీరు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో స్ప్రింగ్ రోల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ముక్కలన్నీ మంచిగా వేగిన తర్వాత చూడండి, ఇలా కలుపుకోండి. అంటే పచ్చివాసన అంతా పోయి ముక్కలు కూడా వేగాలి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు వేగనివ్వాలండి దాన్ని. ఈ వాటికి పచ్చివాసన అంతా పోయి వేగుతుందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్, అంటే కీమా లాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నాను కదా, బోన్లెస్ చికెన్ 300 గ్రాములు తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనకు షాప్ అతన్ని కట్ చేసి ఏమన్నా చేసిస్తారు, మీకు వస్తే ఇంటి దగ్గర అయినా చేయించుకోవచ్చు. కట్ చేయడం వస్తే మీరే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాలు మీకు అన్నీ చూపించాం కదా, క్వాంటిటీ అవన్నీ వేసుకోవాలి. అన్నీ ఒక టేబుల్ స్పూన్, టీ స్పూన్ల మందమే ఉంటాయి కదండి, మీకు అక్కడ కొలతలు చూపించాను నేను. ఆ ప్రకారం వేసుకోండి. తక్కువ ఎక్కువ కాకుండా చాలా మంచి రుచిగా స్ప్రింగ్ రోల్ వస్తుంది. ఇప్పుడు దీనిలో మూత పెట్టి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగనివ్వాలండి. 15 మినిట్స్ అయిపోయింది. చాలా బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో చాట్ మసాలా ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చిల్లీ సాసెస్ కొంచెం యూజ్ చేయాలి. టమాటా సాస్ కొద్దిగా, అన్నీ కూడా 1/2 స్పూన్ మందం. హాట్ సాస్ అండి, ఇది చాలా ఘాటుగా ఉంటుంది, కొద్దిగా లిటిల్ క్వాంటిటీ. మాకు కారం ఇష్టం కాబట్టి వేసుకున్నాము, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఆ చాట్ మసాలా ఫ్లేవర్, ఈ సాస్ల ఫ్లేవర్ ఇవన్నీ కలిసి స్ప్రింగ్ రోల్ చాలా టేస్టీగా తయారవుతుందండి. చికెన్ మసాలా చాలా మంచిగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇంకా రెడీ అయిపోయినట్టే అండి. మనం సమోసా షీట్స్, ఈ స్ప్రింగ్ రోల్ షీట్స్ సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతాయండి. చివరిగా కొత్తిమీర జల్లి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. షీట్స్ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను సూపర్ మార్కెట్లో తెప్పించాను. మీకు సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయండి. అలా అయితే మనం ఒక హాఫ్ ఎన్ అవర్లో
స్ప్రింగ్ రోల్ రెడీ చేసుకోవచ్చు. గెస్ట్లకు మనం మంచిగా సర్వ్ చేయొచ్చు. ఇంకో ఈ విధంగా షీట్స్ దొరుకుతాయండి. దీంట్లో కూరను చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూను, 1.5 టేబుల్ స్పూన్ అయినా మనకంటే సైజుని బట్టి మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. జాగ్రత్తగా చూడండి. మైదా పిండిని, 1 స్పూన్ మైదా పిండిని వేరే కలిపి పెట్టుకోవాలండి. పేస్ట్ మాదిరిగా చేసి పెట్టుకోవాలి. ఎక్కువ నీళ్ళుగా కానీ ఎక్కువ గట్టిగా కానీ కాకుండా ఒక మంచి క్రీమీ పేస్ట్ అయ్యే విధంగా చేసి దాన్ని అతుకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో లీక్ అవ్వకుండా ఊడకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క షీట్ని తీసుకొని ఇలా మధ్యలో కర్రీని పెట్టుకొని ఈ మసాలా, చికెన్ మసాలా పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫస్ట్ ఈ విధంగా ఇలా. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ రాయాలి, మైదా పేస్ట్. మళ్ళీ రోల్ చేసుకోండి. ఇంతే, చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ముందు ఇవన్నీ తయారు చేసి పెట్టుకోవాలండి. అన్నీ ఒకేసారి తర్వాత కాల్చుకోవచ్చు. ఇవన్నీ తయారు చేసి ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు లేదా 3/4 గంట పాటు పెట్టుకోవడం వల్ల మనకు స్ప్రింగ్ రోల్స్ చాలా క్రిస్పీగా వస్తాయండి. సమోసా కూడా ఇదే టిప్ ఫాలో అవ్వాలి. మనకు క్రిస్పీగా రాదు, చేస్తే మెత్తగా వస్తుంటాయి. చాలామందికి ఏం చేయాలో తెలియదు కదా. దాన్ని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ ఆర్ 45 మినిట్స్ పెట్టుకొని తీసి కాల్చుకోవడం వల్ల మనకు ఈ స్ప్రింగ్ రోల్ చాలా క్రిస్పీగా వస్తుంది. అందుకనే ఓ పక్క కూర్చొని నిదానంగా మొత్తం స్ప్రింగ్ రోల్స్ అన్నీ రెడీ చేసుకోవాలండి. ఇంకా మనకు కాల్చడం చాలా ఈజీ, తొందరగా కాలుతాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ బాగా వేగనిచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీయమన్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టి 1/2 అవర్ తర్వాత నేను వేయించుకుంటున్నానండి. ఇవి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ఇలా కొన్ని వేస్తూ, పెద్ద కడాయి అయితే ఒకేసారి వేయచ్చు. నేను ఇక్కడ చాలా చిన్న కడాయి తీసుకున్నాను కాబట్టి కొన్ని వేసుకుంటున్నాను. అసలు మీరు ఎక్కడికి ప్రతి వంటను కొంచెం ఓపిక ఉంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆయిల్ ఏం వాడారో బయట అనే టెన్షన్ ఉండకుండా మనమే మన చేతులతో స్వయంగా చేసుకోవడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు మన సొంతం అవుతాయి. దాంతోపాటు ఇంట్లో వాళ్ళ మెప్పు కూడా మనం పొందవచ్చు. వాళ్ళు తిని బాగున్నాయంటే అంతకంటే ఎక్కువ మనకు ఏం కావాలి చెప్పండి. మనం తినకున్నా పర్వాలేదు అనిపిస్తుంది అప్పుడు. వాళ్ళు తిన్న తర్వాత చాలా బాగున్నాయని చెప్పడం వల్ల మనకు తిన్నంతగా కడుపు నిండిపోతుంది. దీనికి మనం పెద్దగా కష్టపడేది కూడా ఏం లేదు కదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్నీ రెడీ అయిపోయినాయి, చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఆలస్యం చేయకుండా మీరు చేయండి. ఇది టమాటో సాస్తో చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. టమాటో సాస్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ సాస్ కూడా వాడచ్చు. దీనిలో పుదీనా చట్నీ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.